సంక్రాంతి పండుగను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని చట్టవిరుద్ధంగా చైనా మాంజాను విక్రయిస్తున్న వారిపై మల్కాజ్గిరి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చైనా మాంజా వినియోగం వల్ల ప్రజలకు పక్షులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గతంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చైనా మాంజాను పూర్తిగా నిషేధించామని మల్కాజ్గిరి పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించిన కొనుగోలు చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు ఎవరు కూడా ఎటువంటి చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువుల్ని కానీ చైనా మాంజా కానీ మీరు విక్రయించొద్దని చెప్పేసి మేము సూచిస్తున్నాము. అట్లాగే మల్కాజ్గిరి ఏరియాలో ప్రజలందరూ కూడా ఈ చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా మీరు వాడవద్దు, మీరు ఎక్కడ కూడా గాలిపటాలకు వీటిని ఉపయోగించొద్దని కోరుతున్నాము. ఈ చైనా మాంజా వలన పర్యావరణానికి కానీ మరియు అట్లాగే ప్రజలకు కానీ ఎన్నో ఇబ్బందులు గురిచేస్తుంది. ప్రతిరోజు మనం ఏదో ఒక ఇన్సిడెంట్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. సో ఈ ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయడానికి ఈ చైనా మాంజాపై మనం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో ఎవరైనా సరే మల్కాజ్గిరి ఏరియాలో చైనా మాంజా విక్రయించినా వాడినా కానీ మాకు తెలియజేసినా లేదా డయల్ 100కి తెలియజేసినా కానీ మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దానిపైన కేసులు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. మా ప్రియతమ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, కోవూరు మండల ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర మరియు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటూ మీ అత్తిపల్లి అనూప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, కోవూరు మండలం.